ఓకే. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇప్పుడు ఎతెకాఫ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. బిస్మిల్లా. ఏతికాఫ్ ఏతికాఫ్ అంటే భాషాపర అర్థం ఆగి ఉండడం. ఆగి ఐ- ఉండడానికి అంటే డిక్షనరీ పరంగా ఎతెకాఫ్ ఇది అరబిక్ వర్డ్ కదా. డిక్షనరీ పరంగా తెలుగులో దీని యొక్క అర్థం ఏంటంటే ఒక చోట ఆగి ఉండడానికి ఎతెకాఫ్ అంటారు. 5 పూట్ల సామూహికంగా నమాజ్ చదవబడే మస్జిద్లో ఏతికాఫ్ చేయడానికి సంకల్పం చేసుకుని మాత్రమే ఏతికాఫ్ చేయాలి. ఎతెకాఫ్ అంటే దేన్ని షరియత్ పరంగా ఎతెకాఫ్ దేన్ని అంటారంటే మగవాళ్ళు మస్జిద్లో ఏ మస్జిద్లో అయితే 5 పూట్ల నమాజ్ జరుగుతుందో ఆ మస్జిద్లో సంకల్పంతో అంటే ఎతెకాఫ్ సంకల్పంతో ఆ మస్జిద్లో ఆగి ఉండడానికి ఆ మస్జిద్లో ఉంటూ ఆరాధన చేసుకుంటూ ఉండడానికి ఎతెకాఫ్ అంటారు. ఓకే. స్త్రీలు ఏతికాఫ్ కోసం ఇంటిలో నమాజ్ చదివే ప్రదేశంలోనే 5 పూటల నమాజ్ చదువుకుని అక్కడే ఏతికాఫ్ నియత్ చేసుకుని ఉండిపోవాలి. ఆ. స్త్రీలు ఎలా చేయాలంటే ఇంట్లో ఏదైతే నమాజ్ చదివే ప్లేస్ ఉంటుందో లేకపోతే ఏదన్నా కొంచెం పర్సనల్ స్పేస్ ఉంటుందో అక్కడ ఎతికాఫ్ నియత్తో ఉండిపోవచ్చు. ఎతికాఫ్ యొక్క గొప్పతనం అంటే హదీస్లో ఎతికాఫ్ గురించి ఏదైతే వచ్చిందో దాని గురించి చదవబోతున్నాం. హజ్రత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారు ఇలా తెలిపారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏ వ్యక్తి అయితే ఒక్క రోజైనా పుణ్యం యొక్క సంకల్పంతో ఏతికాఫ్ యొక్క సంకల్పంతో ఉంటారో అలాంటి వారికి మరియు నరకానికి మధ్య 3 కందకులు అంత డిస్టెన్స్ ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పిస్తారు. ఒక కందక్ యొక్క వెడల్పు ఆకాశం మరియు భూమికి ఉన్నంత దూరం కంటే ఎక్కువ. ఖందక్ అంటే పెద్ద గుంతని అంటారు. అంటే ముందు కాలంలో ఏమయ్యేదంటే ఎవరన్నా దాడికి వస్తే వాళ్ళు మన ఊరికి రాకూడదని ఊరు చుట్టూ పెద్ద గుంత తవ్వేసేవారు. అది వాళ్ళు దాటి రాలేరనమాట. ఇప్పుడు మనం ఎతకాఫ్ చేస్తే ఒక్కరోజు ఎతకాఫ్ చేస్తే అల్లాహ్ తబారక్ తఆలా మనకు మరియు ఏదైతే జహన్నం ఉందో జహన్నంకి మధ్య ఇలాంటి 3 పెద్ద పెద్ద గంధకులు అంత డిస్టెన్స్ అంటే మనల్ని అల్లాహ్ తబారక్ తఆలా నరకం నుంచి రక్షిస్తాడు, నరకం నుంచి దూరం పెడతాడు అని దీని యొక్క అర్థం. ఒక హదీస్లో ఇలా సెలవు ఇవ్వబడింది, ఏతికాఫ్ లో ఉన్న వ్యక్తి పాపాల నుంచి రక్షించబడమే కాకుండా చేయని పుణ్యాలు కూడా సంపాదించుకోగలడు. ఉదాహరణకు, ఒక అనారోగ్య మనిషిని కలవడానికి ఏతికాఫ్ లో ఉన్న వ్యక్తి వెళ్ళలేడు, కానీ వెళ్ళిన వ్యక్తికి ఎంత అయితే పుణ్యం వస్తుందో అంతే పుణ్యం ఏతికాఫ్ లో ఉన్న వ్యక్తికి కూడా ఇవ్వబడుతుంది. ఎతకాఫ్ సంకల్పంతో ఒక వ్యక్తి మసీద్లో కూర్చొని పోతే అతను ఖురాన్ చదివితే దాని యొక్క పుణ్యం లభిస్తుంది. అతను పడుకున్నా కూడా ఎతకాఫ్ సంకల్పంతో పడుకున్నాడు కాబట్టి పడుకున్నా కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి సంకల్పం చేసుకుంటే నా ఈ పని అయిపోతే నేను 3 రోజుల ఏతికాఫ్ చేస్తాను, లేదా నేను అనుకున్నది జరిగితే 2 రోజుల ఏతికాఫ్ చేస్తాను, ఇలా అనుకున్న వారికి, మొక్కు చేసుకున్న వారికి ఆ ఏతికాఫ్ అనేది వాజిబ్ అవుతుంది. ఎతకాఫ్లో వాజిబ్, సున్నత్, నఫిల్ 3 రకమైన ఎతకాఫ్లు ఉన్నాయి. వాజిబ్ ఎతకాఫ్ ఏది అంటే మనం ఏదన్నా సంకల్పం చేసుకున్నాం, ఏదన్నా ముక్కుబడి అంటారు కదా, ముక్కున్నాం ఏమని, మా ఈ పని అయిపోతే 2 రోజులు ఎతకాఫ్ ఉంటాను అని. ఆ 2 రోజులు ఎతకాఫ్ కూర్చోవడం వాజిబ్ అంటే ఖచ్చితంగా ఎతకాఫ్ చెయ్యాలి. ఒకవేళ మన్నత్ చేసుకోలేదు కానీ అలాగే ఉందాం అనుకుంటే అది ముస్తహబ్ అవుతుంది. నఫిల్ ముస్తహబ్ ఏదంటే మన్నత్ చేసుకోకుండా మామూలుగా ఎతకాఫ్లో కూర్చోవాలనుకుంటే అది ముస్తహబ్ లేదా నఫిల్ ఎతకాఫ్. రంజాన్ లో ఆఖరి 10 రోజులు ఏతికాఫ్ ను మస్నూన్ ఏతికాఫ్ అంటారు. సున్నత్ ఎతకాఫ్ ఏదైనా ఉంది అంటే అది రంజాన్లో ఆఖరి 10 రోజుల ఎతకాఫ్ సున్నత్ ఎతకాఫ్. మస్నూన్ మరియు వాజిబ్ ఎతకాఫ్ కోసం ఉపవాసం కంపల్సరీ. అంటే మామూలుగా నఫిల్ ఎతకాఫ్ ఏదైతే ఉందో దానికి మీరు ఉపవాసం లేకుండా కూడా ఎతకాఫ్లో మీరు కూర్చోవచ్చు.
కానీ 10 రోజుల ఏదైతే సున్నత్ ఎతికాఫ్ ఉందో అది, అలాగే ఆ, ఏదైతే వాజిబ్ ఎతికాఫ్ ఉందో అంటే మీరు మన్నత్ చేసుకున్న ముక్కుబడి చేసుకున్న ఎతికాఫ్ ఉంటుందో, ఈ రెండు ఎతికాఫ్ల కోసం ఉపవాసం కంపల్సరీ, ఉపవాసం ఉండే ఎతికాఫ్లో కూర్చోవాలి. ఓకేనా? ఓకే, ఎతికాఫ్ యొక్క శుభాలు. ఏతికాఫ్ ఉండే వ్యక్తికి ప్రతి నిమిషం పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి నిద్రపోతున్నా సరే. ఆ, ఆ వ్యక్తి నిద్రపోయినా సరే ఏతకాఫ్ యొక్క పుణ్యం ఏదైతే ఉందో అది లభిస్తూనే ఉంటుంది. ఉమ్. సమయం వృధా చేయటం నుంచి, గొడవల నుంచి, పాపాల నుంచి రక్షించబడుతూనే ఉంటారు. ఆ, ఉమ్. ఇంకా బోనస్ ఏంటంటే పాపాల నుంచి, గొడవల నుంచి, అన్ని చెడు పనుల నుంచి రక్షించబడతాడు. ఎందుకంటే మస్జిద్లో ఒక మంచి వాతావరణంలో కూర్చొని ఉన్నాడు కాబట్టి. రంజాన్ యొక్క ఆఖరి 10 రోజులలో ఏతకాఫ్ ఉంటే అతనికి షబే కదర్ని వెతకటం చాలా సులభం అవుతుంది మరియు తప్పక షబే కదర్ రాత్రిని పొందుతాడు. ఏతకాఫ్లో కూర్చున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ 10 రోజుల్లో ఏదో ఒక రాత్రి ఖచ్చితంగా షబే ఖదర్ ఉంటుంది. ఇప్పుడు అతను ఏతకాఫ్లో కూర్చున్నాడంటే ఇంకా పుణ్యం లభించడం స్టార్ట్ అన్నమాట. అతను పడుకున్నా, మేల్కొని ఆరాధన చేసినా ఎట్టి పరిస్థితుల్లో అతనికి అయితే పుణ్యాలు లభిస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ 10 రోజుల్లో ఏతకాఫ్ కూర్చుంటే ఈజీగా ఆ షబే కదర్ లభిస్తుంది. అంటే షబే కదర్ లభించి దాంట్లో అతను పడుకొని ఉన్నా కూడా ఆ ఏతకాఫ్ యొక్క ఏతకాఫ్ బర్కత్తో ఆ రాత్రి ఆరాధన చేసినంత పుణ్యం అతనికి లభిస్తుంది. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ చివరి 10 రోజుల్లో ఏతకాఫ్ ఉండేవారు. చాలా క్రమం తప్పకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ యొక్క చివరి 10 రోజుల్లో ఏతకాఫ్ కూర్చునేవారు. అందుకు రంజాన్ యొక్క చివరి 10 రోజుల్లో ఏతకాఫ్ కంటే గొప్పది ఏ పని లేదు. అందుకు నేను చెప్తూ ఉంటాను, ఎవరైతే దీని పని చేసేవాళ్ళు ఉన్నారో రంజాన్ చివరి 10 రోజుల్లో ఏతకాఫే కూర్చోడానికి ప్రయత్నించాలి. ఏతకాఫ్కే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. అది కాకుండా జమాత్లో వెళ్ళిపోతాం, లేకపోతే ఏదన్నా మంచి పని ఇంకోటి చేద్దాం అంటే అది మంచిది కాదు. ఏతకాఫ్ కూర్చోవడమే మంచిది. ఏతకాఫ్ చేయడానికి షరతులు: ముస్లిం అయి ఉండాలి, జనాబత్ మరియు హైజ్ నిఫాస్ నుండి శుద్ధి కాబడి ఉండాలి. జనాబత్ అంటే అదే ఎటువంటి షరియత్ ప్రకారంగా ఏదైతే హైజ్ నిఫాస్ ఉన్న ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏతకాఫ్లో కూర్చోలేరు. అలాగే జనాబత్ అంటే ఎహతలాం ద్వారా కానీ లేకపోతే భార్యతో కలవడంతో ఏదైతే గుసుల్ వెళ్ళిపోతుందో అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. క్లీన్ అయి ఉండాలి. విచక్షణ కలిగి ఉండాలి. అదే ఇంతకుముందు కూడా మనం చదివాం కదా, రోజాలో, జకాత్లో ఎవరైతే మెంటల్లీ స్టేబుల్ ఉండారో వాళ్ళ మీద ఇస్లాంలో ఏవి కూడా ఫరజ్ ఉండవు. ఏతికాఫ్ కోసం సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకొని కూర్చోవాలి. ఓకే. ఏతికాఫ్లో ముస్తాహబులు అంటే ఇది చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం అనేది లభిస్తుంది. అదేంటో చూడండి. ఆరాధనలలో ఖురాన్ చదవటం, జికర్ చేయడం, దరూద్ చదవటం, తస్బీలు చేస్తూ ఉండడం, దీని యొక్క జ్ఞానమును నేర్చుకోవడం లేదా నేర్పించటం, ప్రవక్తలు, సహాబాలు మరియు ఔలియా అల్లాహల గురించి చదవటం, మంచి సలహాలు ఇవ్వాలి, అల్లాహ్ వైపునకు, పుణ్యకార్యాల వైపునకు పిలవాలి. ఈ పనులు ఏతకాఫ్లు చేయడం చాలా మంచిది. దీనివల్ల పుణ్యం ఇంకా పెరిగిపోతుంది. ఏతకాఫ్లో చేయదగిన పనులు: వాష్రూమ్ అవసరమైనప్పుడు ఏతకాఫ్ ప్లేస్ నుండి వాష్రూమ్కి వెళ్ళవచ్చు. గుసుల్ ఫరజ్ అయితే గుసుల్ చేసుకోవడానికి వెళ్ళవచ్చు. ఏతకాఫ్ కోసం కూర్చున్న చోట తినడం, తాగడం, నిద్రించడం మరియు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇంటి మాటలు మాట్లాడడం సమంజసం. ఏతకాఫ్లో ఇవన్నీ పనులు చేయొచ్చు. కొంతమంది ఏతకాఫ్లో ఉన్నప్పుడు అసలు మాట్లాడరు. ఏదన్నా మాట్లాడాల్సిన అవసరం వస్తే సైగలు చేస్తారు. అంత ఏం లేదు, అవసరం ఉన్న మాటలు మాట్లాడచ్చు.
ఉమ్. ఒకవేళ ఆహారం మరియు నీళ్లు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకపోతే వాళ్ళే వెళ్ళి తీసుకోవడం కూడా సమంజసమే. ఆ, ఒక వ్యక్తికి మసీద్లో ఎతకాఫ్కి కూర్చున్నాడు, ఎవ్వరు కూడా మసీద్కి అన్నం తెచ్చి ఇచ్చే వాళ్ళు లేరంటే అతను ఇంటికెళ్ళి తీసుకొని రావచ్చు, లేకపోతే తిని రావచ్చు. ఉమ్. ఉమ్. ఏ ఎతికాఫ్లో మక్రుహాత్ అంటే మౌనంగా ఉండిపోవడం ఈ పనులు చేస్తే ఎతకాఫ్ యొక్క పుణ్యం తగ్గిపోతుంది. ఉమ్. మౌనంగా ఉండిపోవడం ఆరాధన అనుకోవడం తప్పు. ఆ. ఉమ్. గొడవలు పడడం, గట్టిగా అరుచుకోవడం, తిట్టుకోవడం తప్పు. ఉమ్. కాలక్షేపపు మాటలతో సమయాన్ని వృధా చేయటం తప్పు. ఉమ్. ఈ మూడు పనులు ఎతకాఫ్లో ఉన్నప్పుడు చేయకూడదు, దీనివల్ల పుణ్యం తగ్గిపోతుంది. ఉమ్. ఎతకాఫ్కి భంగం ఎతికాఫ్ కలిగించే విషయాలు. ఉమ్. మర్చిపోయి ఏతికాఫ్ స్థలం నుంచి వేరొక చోటికి వెళ్ళిపోవడం, అనారోగ్యం కారణంగా ఆ, అక్కడి నుండి వెళ్ళిపోవడం ఏతికాఫ్కి భంగం కలిగిస్తుంది. మర్చిపోయి ఏతకాఫ్ స్థలం నుండి మర్చిపోయి వెళ్ళిపోయినా, అనారోగ్యం కారణంగా వెళ్ళిపోయినా ఏతకాఫ్ అనేది భంగం అయిపోతుంది. ఉమ్. హైజ్ లేదా నిఫాస్ రావడం వలన, దీని వలన కూడా ఏతకాఫ్ అనేది భంగం అయిపోతుంది. ఉమ్. భార్యాభర్తలు కలవడం వలన, భార్య భర్తలు అదే ఇంటర్ కోర్స్ చేయడం వలన కూడా ఏతకాఫ్ అనేది భంగం అయిపోతుంది. అవసరం లేకుండా ఎక్కువ సమయం వాష్రూమ్లో గడపడం వలన, ఆ. అంటే పని అయిపోయింది, దాని తర్వాత కూడా కూర్చొని ఉంటే ఏతకాఫ్ అనేది భంగం అవుతుంది. మస్లా. మస్లా వజుతో ఉండి కూడా మళ్ళీ వజు చేయడానికి వెళ్ళడం, గుసుల్తో ఉండి కూడా మరొకసారి గుసుల్ చేయడానికి వెళ్ళడం చేస్తే ఏతికాఫ్ భంగం కలుగుతుంది. ఆ. వజూ భంగం అయితే మాత్రమే వజీకి వెళ్ళగలరు. సేమ్ గుసుల్ది కూడా గుసుల్ భంగం అయితే మాత్రమే గుసుల్కి వెళ్ళగలరు. ఊరికేనే వెళ్ళి చేస్తే మాత్రం ఏతికాఫ్ భంగం అయిపోతుంది. దీంట్లో ఒక చిన్న మసలా గుర్తుపెట్టు, అదేంటంటే కొంతమందికి రోజు స్నానం చేసే అలవాటు ఉంటుంది, వాళ్ళు రోజు స్నానం చేయకపోతే వాళ్ళు ఏమి చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం మసలా ఏముందంటే, ఎంత సమయంలో అయితే మనం మామూలుగా టాయిలెట్కి వెళ్ళి వస్తామో వజూ చేసుకుంటామో అంత సమయంలో టక్ 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 అని గుసులు చేసుకొని రావాలనుకుంటే రావచ్చు. ఓకేనా? ఎక్కువ టైం గడపకుండా వజూ చేసే అంత సమయంలో అట్లా నీళ్ళు వేసుకొని తొందరగా వచ్చేయచ్చు. దీనికి పర్మిషన్ ఉంది. మలమూత్ర విసర్జన తర్వాత అదే మౌలానా మీరు చెప్పేశారు. మలమూత్ర విసర్జన తర్వాత వజూ చేయడానికి ఎంత తక్కువ సమయం వినియోగిస్తామో అంతే తక్కువ సమయంలో గుసులు చేసుకోవాలి. ఇది నేను చెప్పాను కదా మసలా ఇందాక. ఒకవేళ కొంతమందికి అలవాటు ఉంది, వాళ్ళు చెయ్యాలి అంటే ఇట్లా చేసుకోవచ్చు. నోట్: వాజిబ్ ఎతికాఫ్ భంగం కలిగితే ఎన్ని రోజుల ఎతికాఫ్కి నియత్ చేస్తామో అన్ని రోజుల ఎతికాఫ్ మళ్ళీ పాటించాలి. ఇప్పుడు ఎతికాఫ్లు మూడు విధాలుగా ఉన్నాయి కదా. ఒకటి వాజిబ్, రెండోది సున్నత్, మూడోది నఫిల్ లేదా ముస్తాబ్. ఇప్పుడు వాజిబ్ ఎతికాఫ్ భంగం అయిపోయింది అనుకోండి, ఎన్ని రోజులు ఎతికాఫ్కి నియత్ చేశామో అన్ని రోజులు మళ్ళా దాన్ని ఖజా చెయ్యాలి, మళ్ళా దాన్ని తర్వాత పూర్తి చెయ్యాలి. తర్వాత సున్నత్ ఎతికాఫ్ యొక్క ఖజా ఎలాగంటే, ఒకవేళ సున్నత్ ఎతికాఫ్ భంగపడితే రంజాన్ మాసము ఇంకా ఉంటే తర్వాత రోజు ఖజా ఎతికాఫ్ సంకల్పంతో భంగపడిన ఎతికాఫ్ను భర్తీ చేసుకోవాలను. అంటే ఉదాహరణకి మీరు 10 రోజుల కోసం సున్నత్ ఎతికాఫ్లో కూర్చొని ఉన్నారు. ఓకేనా? 10 రోజులదే ఉంటుంది సున్నత్ ఎతికాఫ్. కూర్చొని ఉన్నప్పుడు ఏదో ఒక కారణంగా ఎతికాఫ్ భంగం అయిపోయింది, మర్చిపోయి వెళ్ళిపోయారో లేకపోతే ఆడవాళ్ళు ఉంటే హైజ్ వచ్చేసిందో అదేదో. ఆ కారణం పూర్తి అయిన తర్వాత ఇంకా రంజాన్ నెల మిగిలి ఉంటే ఒక్కరోజు ఎతికాఫ్ చేస్తే ఆ సున్నత్ ఎతికాఫ్ యొక్క ఖజా అనేది పూర్తి అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఒకవేళ రంజాన్ నెల ముగిసిపోతే మరొక రోజు, రంజాన్ నెలలో ఆప్షన్ ఉంటే రంజాన్ నెలలో మంచిది. ఒకవేళ రంజాన్ నెల ముగిసిపోయింది, దాని తర్వాత ఖజా చేయాలనుకుంటే ఒక నఫిల్ ఉపవాసం ఉండి ఒక రాత్రి పగలు ఎతికాఫ్ చేస్తే
ఆ సున్నత్ ఎతకాఫ్ 10 రోజులది సున్నత్ ఎతకాఫ్ ఏదైతే ఉంటుందో అది భంగం అయిపోయినప్పుడు ఒక్కరోజు ఎతకాఫ్ చేస్తే, కానీ ఈ ఎతకాఫ్ ఉపవాసంతో చేయాలి. రంజాన్ ఉంటే ఏం చేస్తాం మనం? రంజాన్ ఉంటే రంజాన్లో ఎలాగో ఉపవాసం ఉంటాం. రంజాన్ తర్వాత ఖజా చేయాలంటే ఒక నఫిల్ ఉపవాసం ఉండి ఒక్కరోజు ఎతికాఫ్లో కూర్చుంటే సరిపోతుంది. ఈ సున్నత్ ఎతికాఫ్ ఏదైతే ఉందో దాని యొక్క ఖజా పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మూడోది నఫిల్ ఎతికాఫ్. నఫిల్ ఎతికాఫ్కి ఖజా అనేది ఉండదు. క్లియర్? జీ మౌలానా. ఎతికాఫ్కి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే తొందరగా అడిగేసాను. అస్సలం వాలేకుం భయ్యా. వాలేకుం సలాం. ఇప్పుడు నఫిల్ ఎత్కాఫ్ అనేది మనం నార్మల్ డేస్ లో కూడా చేయొచ్చా భయ్యా? ఎప్పుడన్నా చేయొచ్చు. నఫిల్ ఎతికాఫ్కి ఎటువంటి హద్దు లేదు. గంట కోసం అన్నా ఎతికాఫ్ సంకల్పంతో కూర్చోవచ్చు. ఇప్పుడు మరి సున్నత్ వాజిబ్ అన్నవి అలా కూర్చోవచ్చా భయ్యా? 1 hour 2 hours అలాగా కూర్చోవచ్చు. 1 day అలాగే కూర్చోవాలా? కూర్చోవచ్చు. అట్లేం కూర్చోవచ్చా లేదు. భయ్యా? నఫిల్ ఎతకాఫ్కి లిమిట్ ఏం లేదు. ఎంత సమయం అన్నా కూర్చో. మీరు మగవాళ్ళు మసీద్కి వెళ్ళేవారు ఉంటారు కదా, వాళ్ళు మసీద్లో వెళ్ళేటప్పుడు చాలా చోట్ల దువా చూస్తారు. ఎతకాఫ్ యొక్క సంకల్పం చూస్తూ ఉంటారనమాట. నవైతుల్ ఎతకాఫ్, నవైతు సున్నతుల్ ఎతకాఫ్, నవైతుల్ ఎతకాఫ్ మాదుమ్తు ఫి హాదల్ మస్జిద్ లిల్లాహి తఆలా. ఎంతసేపు అయితే నేను ఈ మస్జిద్లో ఉంటానో అంతవరకు నేను ఎతకాఫ్ సంకల్పం చేస్తున్నాను అని కూడా నమాజ్కి కూడా ఎతికాఫ్ సంకల్పం చేయొచ్చు. జీ జజాకిల్లా ఖైర్ ఆడవాళ్ళు భయ్యా. ప్రయత్నించండి. ఒకవేళ మీకు వీలైతే రంజాన్లో ఒక 10 రోజులు ఎతికాఫ్ ఉండడానికి, లేదు 10 రోజులు అవ్వదు, ఇంటి యొక్క పనులు ఉంటాయంటే ఒక 3 రోజులు, లేదంటే కనీసం ఒక్క రోజన్నా ఎతికాఫ్ కూర్చోడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జీ ఇన్షాల్లా. ప్రత్యేకంగా ఆ తాఖరాతుల్లో. ఇన్షాల్లా. ఇంకా ఏమన్నా? అస్సలం అలైకుం హజ్రత్. వాలేకుం సలాం. హజ్రత్, మనం ఏదైనా అనుకుంటాం కదా, దాన్ని కూడా ఒక 1 hour అట్లా ఎతికాఫ్ కూర్చోవచ్చా హజ్రత్? మీరు ఎంత అనుకుని ఉంటే అంత. नहीं वो तो ख्वाहिशें बोले थे है ना हजरत, वो उसके बारे में ఆ? ఏదైనా కోరికలు కోరుకొని ఈ పని అయిన తర్వాత నేను ఎతికాఫ్ అదే ఆ కూర్చుంటాను కోరికకి మీరు అనుకుంటారు కదా, ఈ పని అయిపోతే నేను ఒక్క రోజు కూర్చుంటానంటే ఒక్క రోజు, 2 రోజులు కూర్చుంటానంటే 2 రోజులు. ఆ 1 hour అట్లా నఫిల్ కూర్చోవచ్చు హజరత్. ఎతికాఫ్కి అవర్స్, దీనికి అవర్స్ ఉండవు, రోజులు. ఒక రోజు 2 రోజులు అట్లా. అచ్చా, కోరికలకి వన్ డే అట్లా కోరుకోవచ్చు, 1 hour అట్లా కోరుకోకూడదా హజరత్? మ్మ్. ఓకే హజరత్. భయ్యా ముక్తి సార్. వాజిబ్ ఎతికాఫ్ లో మ్మ్. వాజిబ్ ఎతికాఫ్ లో ఏదన్నా ఒక రోజు, ఇప్పుడు 3 రోజులు అనుకుంటారు, మ్మ్. 2 రోజులు ఉండి 3వ రోజు ఏదన్నా భంగం అయితే మళ్ళీ కంటిన్యూగా 3 రోజులు ఉండాలా, లేదంటే ఖజా అయిన ఒక రోజు ఉంటే సరిపోతుంది? భంగమైంది. మిగిలిన ఒక రోజు ఉంటే సరిపోద్ది. ఓకే. జజాకల్లా. ఎన్ని రోజులు? హజరత్ మిగిలిన 2 ఎతికాఫ్ రోజులు. మ్మ్. హజరత్ ఎతికాఫ్ ఏ టైంలో స్టార్ట్ చేయాలి హజరత్? మగ్రిబ్ నుంచా ఫజర్ నుంచా? నఫిల్ ఎతికాఫ్ అంటే ఎప్పుడన్నా స్టార్ట్ చేయొచ్చు. వాజిబ్ మరియు సున్నత్ ఎతికాఫ్ ఏదైతే ఉందో మగ్రిబ్ నుంచి, అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు మసీద్లో అలాగే ఎతికాఫ్ ప్లేస్లో వచ్చేయాలి. మళ్ళా అప్పుడు వరకు మగ్రిబ్ నుంచి అసర్ తర్వాత వచ్చేయాలి. మగ్రిబ్కి పూర్తి అవుతుంది, 2వ రోజు మగ్రిబ్కి పూర్తి అవుతుంది. వాజిబ్ ఎతికాఫ్ అనేది ఖచ్చితంగా ఒక రోజు ఉండాలి. దానికన్నా తక్కువ వాజిబ్ ఎతికాఫ్ ఉండదు. ఎందుకంటే ఉపవాసంతో ఉండాలి కదా. 1 గంట కోసం ఉపవాసం ఉందా? లేదు కదా. సేమ్. జీ భయ్యా. अस्सलाम वालेकुम जी भैया। వాలేకుం సలాం. సున్నత్ ఎతికాఫ్ లో కూర్చుంటే ఆడవాళ్ళు ఇంట్లో వంట అది ఏం చేయదా భయ్యా? అది చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటేనే కూర్చోవాలి, లేకపోతే కూర్చోకూడదు. వంట చేయడం, భర్త పిల్లలని చూసుకోవడం కూడా చాలా పెద్ద ఆరాధనే అది కూడా. నెక్స్ట్. వంట చేయొచ్చా భయ్యా?
ఏంటి? వంట చేసుకోవచ్చు ఎవరు లేనప్పుడు. వంట చేసుకుంటూ ఎతకాఫ్ జరగదు. ఎవరన్నా వంట చేసే వాళ్ళు ఉంటే అప్పుడు ఎతకాఫ్లో కూర్చోవచ్చు. ఆ, ఓకే భయ్యా. ఉమ్. ముఫ్తీ సాబ్ ఇప్పుడు సున్నత్ ఈతికాఫ్లో మధ్యలో మన యొక్క ఈతికాఫ్ అనేది ఇది అయిపోయింది. మళ్ళీ ఆ ఒక్క రోజే లాస్ట్ లో ఉండాలా ముఫ్తీ సాబ్? మిగతావన్నీ అలా కంటిన్యూ అయిపోతాయి నార్మల్ గా లేదు మళ్ళీ? లేదు, ఎన్ని రోజులు మిగిలిపోయినా, ఇప్పుడు ఉదాహరణకి మీరు 10 రోజుల కోసం కూర్చున్నారు, ఒక రోజు తర్వాత మీరు వదిలేశారు అంటే ఏదో ఒక కారణంగా, దాని యొక్క ఖజా ఇప్పుడు 8 రోజులున్నా 10 రోజులున్నా అది 9 రోజులున్నా 3 రోజులున్నా ఒక్క రోజు కూర్చుంటే ఖజా పూర్తి అయిపోతుంది. ఓకే ముఫ్తీ సాబ్, ఓకే ఓకే. ఉమ్, ఉమ్. జజాకల్లా. భయ్యా ఇంకొకటి, ఇప్పుడు మసీద్ లో కూర్చున్న వాళ్ళు జమాత్ జరుగుతుంటది కదా నమాజ్. ఇప్పుడు వీళ్ళు ఎతికాఫ్ లో ఒక ప్లేస్ లో ఒక దగ్గర కూర్చోంటారు. ఇమాం వెనకాల వెళ్ళి చదవచ్చా, లేదంటే అదే ప్లేస్ లో కూర్చున్న ప్లేస్ లోనే చదవాలా? చదవచ్చు, ప్రయత్నించాలి. అదే ప్లేట్స్లో ఉండడం అదే. మంచిది. ఇమాం ఆ, వెనకాల కూడా వెళ్ళొచ్చు. ఓకే ఓకే. జజాకల్లా ఖైర్. భయ్యా మొబైల్ అలో లేదా ఎతికాఫ్ కి? అవసరం ఉన్నంత ఏదన్నా ఇప్పుడు వాడుకోవచ్చు. ఇంటికాడ అన్నం తీసుకొని రావాలి అది అదే అది అదే అదే ఇచ్చి అదే దాని ఇప్పుడు మామూలుగా చూడండి, లాజిక్గా ఆలోచించండి. అవసరం ఉన్న మాటలు మాట్లాడొచ్చు కదా, అది మామూలుగా కూడా మాట్లాడొచ్చు, ఫోన్లో కూడా మాట్లాడొచ్చు. అవసరం ఉన్న మాటలు మాత్రమే. అలా కాకుండా అదే రీల్స్ చూసుకుంటూ కూర్చుంటామంటే కుదరదు. అది ఆ మొబైల్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు, అవసరమైనప్పుడు మాట్లాడాలి. ఆ, ఉమ్. భయాల్లో అవంతా భయాన్స్ చూసేదానికి వినొచ్చు లేదు కదా కదా భయ్యా? భయ్యా ఏమండి? భయాన్స్ వినొచ్చు కదా భయ్యా? ఇప్పుడు వినొచ్చు, ఖురాన్ 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 చదవచ్చు, చదవడం బయాన్ రాని వినొచ్చు, వాళ్ళు. మంచి పనులు ఏవైతే ఉన్నాయో దానికి ఉపయోగించుకోవచ్చు. క్లాస్ కూడా జాయిన్ అదే అవ్వచ్చు, క్లాస్ చెప్పొచ్చు, క్లాస్ వినొచ్చు. వీళ్ళకి కొంతమందికి ఖురాన్ చదవడం రాదు కదా, అలాంటి వాళ్ళు ఖురాన్ అది పెట్టుకొని వినొచ్చు. తస్వీర్ చదవడానికి కూడా తీసుకెళ్ళొచ్చు కదా భయ్యా? ఉమ్. వాటి కోసమే ఉపయోగించాలి. మంచి పనులకి ఉపయోగించుకోవచ్చు. मौलाना रोजा के बारे में एक डाउट है। जी। एक बच्ची बालिग हो गई मगर हॉस्टल में रहने की वजह से वह 10th एग्जाम्स है बोल के स्टूडेंट्स को अलाउ नहीं कर रहे रोजा रखने के वास्ते, तो उन लोग कजा कर लिया तो काफी है। हाँ, काफ़ी है। जजाकल्ला। हाँ। और ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏతకాఫ్కి సంబంధించిన ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగేయండి, లేకపోతే క్లాస్ కంప్లీట్ చేసి. హజరత్ పిల్లలు ఉన్న వాళ్ళు ఈ ఈ రంజాన్ మంత్ లో ఎతిగా కూర్చోాలంటే కష్టం కదా హజరత్, వాళ్ళకి స్నానాలు ఉంటాయి, కష్టం స్కూల్ అంటే చేయకండి. పంపించాలి ఇవన్నీ. కష్టం అంటే చేయకండి, సౌకర్యం ఉన్న వాళ్ళకే ఇది. ఓకే హజరత్. వాజిబ్ కాదు కదా, సున్నత్ అంటే మనకు సౌకర్యం ఉంటేనే చెయ్యాలి. నేను చెప్పాను కదా, ఒకవేళ మీ ఇంట్లో ఎవ్వరు ఫుడ్ చేసేవాళ్ళు లేరంటే కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే హజరత్, జజాకల్లాహు ఖైర్ హజరత్. ఆమీన్ ఆమీన్. లేకపోతే రంజాన్ నెలలోనే వన్ డే ఎతికాఫ్ కి మళ్ళీ కజా చేసుకోవచ్చు అని అన్నారు కదా మూలన. నార్మల్ డేస్ లో కూడా అలానేనా? అంటే రంజాన్ లో ఎతికాఫ్ కజా అయిపోయింది, అది మళ్ళీ నార్మల్ డేస్ లో క్లియర్ చేయాలంటే ఎలా మూలన? ఒకరోజు ఉపవాసం ఉండి ఎతకాఫ్ చేసుకోవాలి. యాజ్ ఎ రివర్ట్ వీ క్యాన్ సీ ఇన్ వన్ ప్లేస్ టు ఫుల్ఫిల్ ఎతకాఫ్. దెన్ ఇఫ్ యూ స్టార్ట్ వెల్ సీట్ అండ్ ద బెడ్ ఆల్సో పాసిబుల్ టు కంటిన్యూ. ఎస్ పాసిబుల్. అదే ఒక చోట అంటే నో ముస్లిం చెల్లి అడుగుతున్నారు ఏంటంటే, మనం ఇట్లా ఒక చోటే ఎతకాఫ్ చేయాలంటే కష్టం కదా, మనము నఫిల్ ఎతకాఫ్ ఎంతైనా చేసుకోవచ్చు సిస్టర్. మీరు పడుకునేటప్పుడు చేసుకున్నా సరిపోద్ది, పడుకునేటప్పుడు చేసుకుంటే కూడా ఓకే, ఎట్లయినా ఓకే, నో ప్రాబ్లం.
we start while on the bed also. Is it possible to continue? Yeah, possible చేసుకోవచ్చు. भैया अस्सलाम वालेकुम। वालेकुम सलाम. भैया मेरी फ्रेंड एक नॉन मुस्लिम फ्रेंड है, हम्म तो उन्होंने अब रमजान में रोजे रहते हैं, नमाज़ा पढ़ते हैं। हम्म उन्होंने मेरे को पूछ रहे, मुझे गाइड करो बोल के बोल रहे। हम्म तो गाइड करो. हिंदुस्तान के कानून में इसकी आज़ादी है. कोई अगर अपने मर्जी से अगर अपने मर्जी से कोई किसी दीन को जानना चाहे तो जान सकते, और हम लोगों को गाइड करने के लिए पूछ रहे तो हम उनको बता सकते, बट पूरे एहतियात के साथ. आजकल बहुत सारे प्रॉब्लम्स है, तो हाँ सब वही चीज़ों को तो। ध्यान में रखते हुए ऑफलाइन में ये सब चीज़ें करने की कोशिश करना है. जी भैया, तो उन्होंने एक बात बोले थे, मुझे नॉन मुस्लिम का कल्चर पसंद नहीं आ रहा। ये